హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ హియర్ అండ్ పాకెట్ టెక్. ఐమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 3 Pro అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఈ డివైస్ వచ్చేసి ఇండియాలో మనకి 20,000 రూపీస్ కి అవైలబుల్ గా ఉంటుంది సామ్సంగ్ వెబ్సైట్ లో. ఒక 3 days లో ఇండియాలో సేల్ స్టార్ట్ అవబోతుంది. ఈ బడ్స్ లో వస్తున్న లేటెస్ట్ ఫీచర్స్ ఏంటి, న్యూ డిజైన్ ఎలా ఉండబోతుంది అనేది ఇన్ డీటెయిల్ గా చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ బాక్స్ చూడొచ్చు, ఇక్కడ సామ్సంగ్ బడ్స్ 3 Pro అని రాసి ఉంటుంది. అండ్ మీరు డిజైన్ చూడొచ్చు, ఇవి స్టెమ్ టైప్ అన్నమాట. సామ్సంగ్ వాళ్ళు ఫస్ట్ టైం మనకి ఇయర్ బడ్స్ అనేవి స్టెమ్ స్టైల్లో తీసుకురాబోతున్నారు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి బడ్స్ Pro 3 అని ఉంటుంది. అండ్ బాటమ్ లో చూస్తే SKU నెంబర్, సీరియల్ నెంబర్ ఉంటాయి. బ్యాక్ సైడ్ ఈ బ్లూటూత్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. సో మనకి పైన కింద ఒక 2 పుల్ ట్యాప్స్ ఉంటాయి. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఒక పేపర్ షీట్ ఉంటుంది, ఫైండ్ యువర్ పర్ఫెక్ట్ ఫిట్ అని చెప్పి. అండ్ ఈ డివైస్ని ఎలా యూజ్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇయర్ బడ్స్ ఉంటాయి, వీటి గురించి తర్వాత చూద్దాము. బ్లాక్ కలర్. అండ్ పైన బాక్స్లో వచ్చేసి ఇంకొక బాక్స్ ఉంటుంది. దీంట్లో మనకి ఒక USB-C టు USB-C కేబుల్ ఉంటుంది ఫర్ ఛార్జింగ్. అండ్ ఇంకొక 2 types ఆఫ్ సిలికాన్ టిప్స్ ఉంటాయన్నమాట. ఎక్స్ట్రా లార్జ్ అండ్ స్మాల్ అనేవి మనకి బాక్స్ లో వస్తాయి. మీడియం సైజ్ సిలికాన్ టిప్స్ మనకి బడ్స్ కే డైరెక్ట్ గా ఉంటాయి. క్విక్ స్టార్ట్ గైడ్ అని చెప్పి ఇంకొక పేపర్ షీట్ ఉంటుంది. అంతకు మించి బాక్స్ లో అయితే ఇంకేం రాలేదు. ఒకసారి ఇది క్లీన్ చేసి బడ్స్ గురించి చూద్దాం. సో బడ్స్ చూడొచ్చు, ఇది బ్లాక్ కలర్, అంటే ఇది గ్రేష్ గా ఉంది. కిందేమో, పైన కొంచెం ట్రాన్స్పరెంట్ టాప్. మనకి ఇక్కడ ఒక లైట్ ఇండికేటర్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే ప్లెయిన్ గా ఉంటుంది, బికాస్ దీనికి వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. కింద చూస్తే మనకి USB-C పోర్ట్ ఫర్ ఛార్జింగ్ అండ్ ఏ పేరింగ్ బటన్. బడ్స్ ఓపెన్ చేయగానే చూడొచ్చు, లైట్ ఇండికేటర్ ఆన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ బడ్ వచ్చేసి బ్లూ కలర్ లో అండ్ రైట్ సైడ్ బడ్ వచ్చేసి కలర్ లో ఉంటాయి. లోపల చూడొచ్చు మొత్తం మ్యాట్ ఫినిష్ ఉంది. ఫస్ట్ టైం సామ్సంగ్ వాళ్ళు మనకి స్టెమ్ స్టైల్లో ఇయర్ బడ్స్ అయితే డిజైన్ చేశారు. ఈ స్టెమ్ ను వచ్చేసి సామ్సంగ్ వాళ్ళు బ్లేడ్స్ అని చెప్పి పిలుస్తున్నారు. కొంచెం షార్ప్ గా ఉంటుంది. కింద చూడొచ్చు ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది అనమాట. అందుకనే వీటిని బ్లేడ్స్ అని చెప్పి పిలుస్తున్నారు. దీంట్లో మనకి వైట్ లైట్స్ కూడా వస్తాయి. అవి ఎలా బ్లింక్ అవుతాయి అని చెప్పి తర్వాత చూపిస్తాను. అండ్ మిగతా మొత్తం మనకి ఇయర్ బడ్ చూడొచ్చు, ఎయిర్పోర్ట్స్ చూసినట్టే ఉంటది విత్ సిలికాన్ టిప్స్. కింద చూసారా మైక్రోఫోన్స్ ఉంటాయి. ఖచ్చితంగా కాల్ క్వాలిటీ అయితే ఇంప్రూవ్ అవుతుంది బికాస్ ఆఫ్ ద స్టెమ్ డిజైన్. ఇక్కడ చూస్తే మనకి ఎయిర్పోర్ట్ డిజైన్ కి ఆల్మోస్ట్ ఆల్ దగ్గరగా ఉంటుంది. అండ్ కేస్ చూడొచ్చు, ఎయిర్పోర్ట్ ఏమో కొంచెం సన్నగా పొడుగ్గా ఉంది. సామ్సంగ్ బడ్స్ కేస్ వచ్చేసి కొంచెం నారోగా అండ్ కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్ వచ్చేసి మనకి IP57 వాటర్ అండ్ డస్ట్ రేటింగ్ ఉంటుంది అనమాట. ఫ్లాషెస్ ఆఫ్ వాటర్ అయితే సస్టైన్ అవ్వగలవు. క్వాలిటీ అయితే చూడటానికి మొత్తం మేడప్ ఆఫ్ ప్లాస్టిక్. ఈ కేస్ కి అయితే ఇంకొక కేస్ పర్చేస్ చేయాలి, ఎందుకంటే స్క్రాచెస్ అయితే ఈజీగా పడతాయి. సో మీరు కింద పేరింగ్ బటన్ క్లిక్ చేయగానే మీరు ఇక్కడ బ్లేడ్స్ చూడొచ్చు, గ్లో అవుతూ ఉంటాయి. పేరింగ్ మోడ్ లో కానీ లేదా ఫైండ్ మై ఫీచర్ యూజ్ చేసినా గానీ మనకి బ్లేడ్స్ అనేవి గ్లో అవుతూ ఉంటాయి. చీకట్లో బడ్స్ ని వెతుక్కోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. పేర్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి పేరింగ్ ప్రాసెస్ చూద్దాము. నేనైతే పిక్సెల్ ఫోన్ కనెక్ట్ చేయబోతున్నాను. సో బడ్స్ ఓపెన్ చేసి ఫోన్ కి దగ్గరగా తీసుకురాగానే దీనికి గూగుల్ ఫాస్ట్ పేరింగ్ ప్రాసెస్ ఉంటుంది. సామ్సంగ్ వేరబుల్ యాప్ ఓపెన్ చేయగానే మనకి బడ్స్ 3 Pro చూపిస్తుంది. సో పేరింగ్ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. బడ్స్ UI చూడొచ్చు, ఇక్కడ టాప్ లో మనకి లెఫ్ట్ బడ్ కి, రైట్ బడ్ కి అండ్ కేస్ కి ఛార్జింగ్ ఎంత ఉందో చూపిస్తుంది. సో ఇక్కడ కింద ఫస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్స్ ఉంటాయి. అంబియంట్ సౌండ్ అంటే మన చుట్టూ ఎమర్జెన్సీ సౌండ్స్ ఏమైనా ఉంటే అవి వినిపిస్తాయి అనమాట. తర్వాత అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, సో AI యూస్ చేసి అవుట్ సైడ్ నాయిస్ ఎంతవరకు వినిపించాలి అనేది ట్రాన్స్పరెన్సీ మోడ్ లాగా పనిచేస్తుంది. లేదు నాకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు అంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ యూస్ చేసుకోవచ్చు. కింద ఆటో స్విచ్ అంబియంట్ సౌండ్ అని చెప్పి ఉంటుంది అనమాట. సైరన్ డిటెక్షన్ కానీ, వాయిస్ డిటెక్షన్ కానీ, కాల్స్ చూసేటప్పుడు అంబియంట్ సౌండ్స్ కానీ. అంబియంట్ సౌండ్ అంటే బేసికల్ గా ఎమర్జెన్సీ వెహికల్స్ కానీ, ఎవరన్నా మనుషులు మాట్లాడుతున్నా కానీ మీకు ఇయర్ బడ్స్ లో ట్రాన్స్పరెన్సీ మోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ సౌండ్ క్వాలిటీలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, ఈక్వలైజర్ ఇక్కడ ఉంటుంది. మనకి బ్యాలెన్స్డ్, బేస్ బూస్ట్, స్మూత్, డైనామిక్ ఇవన్నీ ఇక్కడ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. మీరు బడ్స్ ఫస్ట్ టైం యూస్ చేస్తుంటే బడ్స్ ఫిట్ టెస్ట్ మాత్రం చేసుకోవటం మర్చిపోవద్దు. ఎందుకంటే నాయిస్ క్యాన్సిలేషన్ పర్ఫెక్ట్ గా పనిచేయాలంటే మీ ఇయర్ కి కరెక్ట్ గా ఇయర్ బడ్ అనేది ఫిట్ అయి ఉండాలి. నెక్స్ట్ బడ్ కంట్రోల్స్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మీడియా కంట్రోల్స్. ఈ బడ్స్ కి మనకి 2 type ఆఫ్ జెస్టర్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి స్క్వీజ్ అనమాట. స్క్వీజ్ చేస్తే మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిల్ నుంచి ట్రాన్స్పరెన్సీ మోడ్ కి, లేదంటే ప్లే ఆర్ పాస్ కి, లేదంటే కాల్స్ లిఫ్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వైప్ కూడా ఉంటుంది. స్వైప్ చేస్తే వాల్యూమ్ ఇంక్రీజ్ కానీ వాల్యూమ్ డిక్రీజ్ కానీ జరుగుతుంది. సో 2 types ఆఫ్ జెస్టర్స్ అయితే పనిచేస్తాయి. ఈ జెస్టర్స్ మొత్తం మనం ఇక్కడ కంట్రోల్స్ నుంచి కస్టమైజ్ చేసుకోవచ్చు. పించ్ టు ప్లే ఆర్ పాస్, డబుల్ పించ్ టు స్కిప్ ద ట్రాక్, ట్రిపుల్ పించ్ టు ప్రీవియస్ ట్రాక్, స్వైప్ అప్ ఆర్ డౌన్ ఫర్ ద వాయిస్ కంట్రోల్స్. అండ్ నెక్స్ట్ పించ్ అండ్ హోల్డ్. లెఫ్ట్ బడ్ ని పించ్ అండ్ హోల్డ్ చేస్తే ఏం జరగాలి, రైట్ బడ్ ని పించ్ అండ్ హోల్డ్ అంటే ఏం జరగాలి అనేది చూపిస్తుంది. ఆన్సర్ కాల్స్ కూడా సింగిల్ పించ్, డిక్లైన్ కాల్ కి డబుల్ పించ్. అండ్ ఇక్కడ కింద చూస్తే మీకు ఇయర్ బడ్ లైటింగ్ కంట్రోల్స్ అని ఉంటాయి.
దీంట్లోకి వెళ్తే ఇక లైటింగ్ కంట్రోల్స్ చూడొచ్చు. బ్లింక్ అవ్వాలా, ఫేడ్ అవుట్ అవ్వాలా, స్టడీగా వెలుగుతూ ఉండాలా, ఇలా 3 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇయర్బడ్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు మిగతా ఫీచర్స్ ఉంటాయి. వాయిస్ కమాండ్స్, ఇయర్ డిటెక్షన్ ఆన్ చేసుకోవాలా, ఆఫ్ చేసుకోవాలా, సాఫ్ట్వేర్ అప్డేట్ కావాలంటే ఈ ఆప్షన్ కూడా ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే ఫైండ్ మై ఇయర్బడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. స్టార్ట్ ప్లే క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఇట్లా సౌండ్ వస్తుంది. అండ్ అలానే అట్ ద సేమ్ టైం మనకు ఆ లైట్స్ అనేవి బ్లింక్ అవుతాయి. సో ఇదనమాట మొత్తం కంట్రోల్స్ అయితే. సో ఇక్కడ చూడొచ్చు సింగిల్ పిన్ చేస్తే సాంగ్ పాస్ అయింది, డబుల్ పిన్ చేస్తే సాంగ్ స్కిప్ అవుతుంది. స్వైప్ అప్ ఆర్ స్వైప్ డౌన్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ బడ్స్ లో మనకి 2 టైప్ ఆఫ్ డ్రైవర్స్ ఉంటాయి. ఒకటి 10mm డైనమిక్ డ్రైవర్, ప్లాన్ ట్యూటర్ ఉంటుంది. ఈ రెండు చాలా ఇండిపెండెంట్ గా పనిచేస్తాయి అనమాట. మనకి మోర్ బేస్ అండ్ మోర్ బ్యాలెన్స్ సౌండ్ అయితే ఉంటుంది. మీరు ఈ బడ్స్ ని బడ్స్ 2 ప్రోతో కంపేర్ చేస్తే మీకు సౌండ్ క్వాలిటీ అనేది చాలా బెటర్ గా అనిపిస్తుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో నాకేమనిపించిందంటే మీరు ఈక్వలైజర్ సెట్టింగ్ ని ఎలా సెట్ చేసుకుంటే మనకి సౌండ్ క్వాలిటీ అనేది డిఫర్ అవుతా ఉంటుంది. నేను ఎక్కువగా బేస్ ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి నేను ఎక్స్ట్రా బేస్ పెట్టుకున్నాను. నాకైతే సౌండ్స్ అనేవి చాలా పంచీగా అనిపిస్తాయి. స్పేషల్ ఆడియో సెపరేషన్స్ అయితే మనకి క్లియర్ గా వినిపిస్తూ ఉంటాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ క్వాలిటీ అయితే మీరు ఈ బడ్స్ లో నుంచి వినొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ది నాయిస్ క్యాన్సిలేషన్. దీంట్లో మనకి మొత్తం 3 మైక్రోఫోన్స్ ఉంటాయి. ఈ సిలికాన్ టిప్ పర్ఫెక్ట్ గా మీ ఇయర్ లో కనుక ఫిట్ అయితే మీకు మోస్ట్లీ 50% ఆఫ్ నాయిస్ అనేది ఇదే క్యాన్సిల్ చేస్తుంది. నా దృష్టిలో బెస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ అంటే సోనీ XM5. సోనీ XM5 ఇచ్చినంత నాయిస్ క్యాన్సిలేషన్ ఇంకేది ఇవ్వలేదు. సామ్సంగ్ వాళ్ళు కనుక దీన్ని సాఫ్ట్వేర్ ద్వారా అప్డేట్ చేస్తే ఇంకా బెటర్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే పొందొచ్చు. నాకు స్లైట్ గా అవుట్ సైడ్ నాయిస్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, కానీ నాయిస్ క్యాన్సిలేషన్ ఇంకొంచెం బెటర్ గా ఇంప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ది ట్రాన్స్పరెన్సీ మోడ్. ట్రాన్స్పరెన్సీ మోడ్ ఇస్ ఓకే మేనేజబుల్. ట్రాన్స్పరెన్సీ మోడ్ ఆన్ చేసినప్పుడు అవుట్ సైడ్ వాయిస్ అనేవి రోబోటిక్ గానే ఉంటాయి. బడ్స్ 2 Pro తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ గా ఉంది, కానీ ఇంకా రోబోటిక్ వాయిస్ లానే అనిపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ది మైక్రోఫోన్ క్వాలిటీ. ఈచ్ బడ్ లో మనకి మొత్తం 3 మైక్రోఫోన్స్ ఉంటాయి. మనకి ఈ బడ్స్ లో స్టెమ్ యూజ్ చేయడం వల్ల వాయిస్ క్వాలిటీ అయితే చాలా బాగా ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే మనకి స్టెమ్ వచ్చేసి కొంచెం ఇయర్ లో నుంచి కిందకు వస్తుంది కాబట్టి మన వాయిస్ ని ఎక్కువగా కలెక్ట్ చేస్తుంది. మీరు సైలెంట్ రూమ్ లో ఉండి ఫోన్ కాల్స్ మాట్లాడుతుంటే వాయిస్ అయితే ఇలా వినిపిస్తుంది. మీరు హెవీ వీడ్ లో కనుక ఫోన్ కాల్ మాట్లాడుతుంటే ఇలా వినిపిస్తుంది. మీరు ఒకవేళ బైక్ మీద వెళ్తున్నా లేదంటే టెర్రస్ మీద ఎక్కువగా ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నా వాయిస్ క్వాలిటీ అనేది ఇలా ఉంటుంది అనమాట. మీకు సౌండ్ క్వాలిటీ ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. కమింగ్ టు ది బ్లూటూత్ కనెక్టివిటీ. దీంట్లో మనకి బ్లూటూత్ 5.4 అయితే ఉంటుంది. మనకి AAC, SBC, సామ్సంగ్ స్కేలబుల్ కోడెక్ అయితే సపోర్ట్ చేస్తాయి. అండ్ సామ్సంగ్ సీమ్లెస్ కోడెక్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి సామ్సంగ్ లేటెస్ట్ ఫోన్ ఉంటే మాత్రమే మనకి సామ్సంగ్ స్కేలబుల్ కోడెక్ కానీ సామ్సంగ్ సీమ్లెస్ కోడెక్ కానీ పనిచేస్తాయి. ఇవి యూస్ చేస్తే సౌండ్ క్వాలిటీ మీకు ఇంకా బెటర్ అవుతుంది అనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కమింగ్ టు ది బ్యాటరీ లైఫ్. కేస్ లో వచ్చేసి 515 mAh బ్యాటరీ సైజ్ ఉంటుంది అనమాట. మీరు బడ్స్ ని ANC ఆఫ్ చేసి యూస్ చేస్తే 7 hours ఆఫ్ యూసేజ్ వస్తుంది. కేస్ యూస్ చేస్తే మనకి 30 hours ఆఫ్ ఎక్స్ట్రా ప్లేబ్యాక్ ఉంటుంది. అదే ANC ఆన్ చేస్తే మనకి 6 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ వస్తాయని చెప్పి అయితే సామ్సంగ్ వాళ్ళు చెప్తున్నారు. బట్ నా ఎక్స్పీరియన్స్ లో నాకు ఈ బడ్స్ వచ్చేసి 4 to 5 hours ఆఫ్ యూసేజ్ మాత్రమే వచ్చింది. అండ్ నెక్స్ట్ కలర్స్ అండ్ ప్రైస్ ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తే ఇది వచ్చేసి 2 కలర్స్ లో ఉంటుంది. బ్లాక్ తీసుకోవటం బెటర్. వైట్ పర్చేస్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ ఎయిర్ పాడ్స్ ఉన్నట్టు ఉంటాయి. ప్రైస్ వచ్చేసి ఇండియాలో మనకి 20,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. నాకు ఈ డివైస్ లో నచ్చిన ఫీచర్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఎక్సలెంట్ సౌండ్ క్వాలిటీ విత్ ఎక్స్ట్రా బేస్. సౌండ్ క్వాలిటీ అయితే అమేజింగ్ గా ఉంది. సెకండ్ వచ్చేసి కంఫర్టబిలిటీ. సామ్సంగ్ బడ్స్ కానీ బడ్స్ Pro 2 తో కానీ కంపేర్ చేస్తే ఈ స్టెమ్ డిజైన్ అయితే చాలా లైట్ వెయిట్ అండ్ మోర్ కంఫర్టబుల్. థర్డ్ ఫీచర్ వచ్చేసి ఈ లైట్స్ అన్నమాట. ఈ లైట్స్ అయితే చాలా డిఫరెంట్ గా అండ్ యూనిక్ గా ఉంటుంది. కాన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్ కాన్ వచ్చేసి ANC ని అయితే ఇంప్రూవ్ చేయొచ్చు. సెకండ్ వచ్చేసి బ్యాటరీ లైఫ్ కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కోడెక్. సామ్సంగ్ కోడెక్స్ అన్ని సామ్సంగ్ లేటెస్ట్ ఫోన్స్ కే పనిచేస్తున్నాయి. ఇది కూడా అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ కి సేమ్ కోడెక్ సపోర్ట్ ఇస్తే బాగుంటుంది. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.